హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీకు నేను పైనాపిల్ జ్యూస్ని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఫస్ట్ నేను పైనాపిల్ తీసుకున్నానండి. ఫ్రెండ్స్, నేను పైనాపిల్ని సగం వరకు చేస్తున్నానండి, అందుకని సగం కట్ చేస్తున్నాను. ఫ్రెండ్స్ చూడండి, ఇలాగా బాగా పండిన కాయ తీగా ఉంటుందండి. జ్యూస్ బాగుంటుందండి, టేస్ట్గా ఉంటుంది. ఈ హాఫ్ మనం పక్కన పెట్టేద్దామండి. ఈ సగాన్ని మనం కట్ చేసుకుందాం. ఫ్రెండ్స్, మనం ఫస్ట్ పైనాపిల్ ఇలా సైడ్ కట్ చేసేసుకోవాలండి. ఇలా సైడ్ కట్ చేసుకుంటేనే మనకి పైనాపిల్ ముక్కలు కోయడానికి బాగా సులువుగా ఉంటుందండి. చూడండి, సైడ్ కట్ చేసేస్తున్నాను. ఫ్రెండ్స్, తర్వాత దీన్ని రెండుగా కట్ చేసేసుకొని మధ్యలో గట్టిగా ఉంటుందండి, దీన్ని తీసేసుకుందాం. మనం తీసేసుకొని పైనాపిల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఫ్రెండ్స్, ఈ సైజు ముక్కలు అయితే సరిపోతాయండి. ఫ్రెండ్స్, నేను పైనాపిల్ని ఇలాగా చిన్నగా కట్ చేసేసుకున్నానండి. మనం వీటిని ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి వేసేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇలా వేసేసుకున్న ముక్కల్ని ఒకసారి మనం మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టుకోవాలండి. నేను మిక్సీ పట్టి చూపిస్తాను. ఫ్రెండ్స్, పైనాపిల్ ముక్కల్ని ఫస్ట్ మనం మిక్సీ చేసేసుకున్నాం కదండి, దాంట్లోకి మనం ఐస్ క్యూబ్స్ వేసుకుందామండి. ఫ్రెండ్స్, మీరు ఆప్షనల్ అండి, మీకు బాగా కూలింగ్ కావాలనుకుంటే ఎక్కువ వేసుకోండి, లేదా లైట్ కూలింగ్ కావాలనుకుంటే ఐస్ ముక్కలు తక్కువ వేసుకోండి. నాకు పిల్లలు కొంచెం కూలింగ్ తాగుతారండి, అందుకని కొంచెం నేను ఎక్కువ ముక్కలు వేస్తున్నానండి. ఇలా వేసేసుకున్న తర్వాత ఒక గ్లాసు చిక్కటి పాలండి, నేను ఇది కూడా ఫ్రిడ్జ్లో పెట్టానండి, వేసేసుకొని ఫ్రెండ్స్ ఒక 2 స్పూన్స్ వరకు మనం షుగర్ వేసుకుందాం. ఒకవేళ తీపి సరిపోకపోతే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చండి. 2 స్పూన్లు సరిపోతాయి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మిక్సీ మూత పెట్టేసి ఒకసారి మిక్సీ పట్టేసి చూపిస్తానండి. ఫ్రెండ్స్, ఫైనల్గా పైనాపిల్ జ్యూస్ రెడీ అయిపోయిందండి. తీపి నాకు సరిపోయిందండి, మీరు ఇంకా కావాలనుకుంటే వేసుకోవచ్చు. నేను 2 స్పూన్స్ వేసాను, చాలా బాగా వచ్చిందండి. మనం ఇప్పుడు దీన్ని సగం గ్లాసులు తీసేసుకుందాం. ఫ్రెండ్స్, మనం వడగట్టుగా ఒక్కలేదండి, పైనాపిల్ బాగా పండింది అనుకోండి, చక్కగా వచ్చేస్తుంది జ్యూసు. ఈ విధంగా గ్లాసులో వేసేసుకొని ఇలాగా పైనాపిల్ ముక్కని మధ్యలో కట్ చేసి ఇలా పెట్టుకోండి. ఫ్రెండ్స్, మనకి తాగేటప్పుడు పిల్లలకి చాలా ఎక్టైట్ అయి తాగుతారనమాట. ఫ్రెండ్స్, ఈ విధంగా పెట్టేసి పైన లైట్గా హార్లిక్స్ వేయండి. మనం జ్యూస్ షాప్లో తాగే జ్యూస్ లాగా అనిపిస్తుంది. ఫ్రెండ్స్, ఫైనల్గా పైనాపిల్ జ్యూస్ రెడీ అయిపోయిందండి. ఫ్రెండ్స్, నేను చేసిన పైనాపిల్ జ్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.